హాయ్ అండి, అందరికీ మా ఛానల్ ద్వారా నమస్కారం. అయితే ఇప్పుడు ఏంటంటే మాఘమాసం ఆఖరి ఆదివారం కదా, అసలు ఈరోజు ఉదయం నుంచి అసలు ఖాళీ లేదు. ఈ సత్యనారాయణపురం విజయవాడలో అందరూ నోములు అవి చేసుకుంటున్నారనమాట. ఉదయం వెళ్ళాను, లక్ష పసుపు కొమ్ములు నోము, పసుపు కొమ్ములు అనమాట ఇస్తారు. తర్వాత ఏమో పువ్వు తాంబూలం, తర్వాత గాజుల గౌరి, గాజుల నోము, ఈ విధంగా పండు తాంబూలం, ఇలా అనమాట అండి. పళ్ళు ఇవ్వడం, ఇట్లా రకరకాల నోములు ఈరోజు మా సత్యనారాయణపురంలో జరిగాయి. అక్షయ బొండాలు, పసుపు ఉండలు ఇస్తారు. తర్వాత అదేవిధంగా కైలాస గౌరీ నోము, లక్ష పసుపు కొమ్ముల నోము, ఈ విధంగా రకరకాల నోములు సత్యనారాయణపురంలో జరిగాయి. అయితే నేను అందరికీ చెప్పే సజెషన్ ఏంటంటే, నోములు బ్రాహ్మలు, వయసులు వీళ్ళే కాదు, అందరూ అన్ని కులాల వాళ్ళు కూడా ఈ నోముల్ని చేసుకోవచ్చు. కొత్తదైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అమ్మవారి అనుగ్రహం కదండి మనందరికీ కూడా. మనకి తోచిన రూపంలో మనం గ్రామ కుంకానికి 5 కేజీలు పసుపు కుంకాలతోటి ఒక 5 వీధులు ఇచ్చుకోవచ్చు. అదే ఏదైనా రేపు శివరాత్రి వస్తుంది, శివరాత్రికి మీరు గుళ్ళల్లో కానీ లేకపోతే ముత్తైదువులు కానీ నిమ్మపండు అట్లా ఏదో ఒకటి నోము చేసుకోవచ్చు. గాజులు అదేవిధంగా ఒక 5 గాజులు ఇచ్చుకోవచ్చు. లేదంటే ఒక పళ్ళె నిండా పోసి గాజుల గౌరి అంటారు, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇది ఎందుకంటే ప్రతి ముత్తైదువు కూడా చేసుకోదగ్గటువంటి నోములండి. ఈ విధంగా మీకు ఏమైనా నోములు కావాలన్నా, ఏదైనా ఇట భగవంతుడి ఇదిలో మీరు సంకల్పం చెయ్యాలనుకునే ఉద్దేశం ఉంటే మా ఛానల్ ద్వారా నన్ను సంప్రదించండి. నా పేరు జీడిగుంట రామలక్ష్మి. నా నెంబర్ 8466047791. మీరు ఏ శుభకార్యం చేయాలన్నా మీ సంకల్ప బలం మంచిదైతే చాలండి. అమ్మవారి, అయ్యవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుతూ, సర్వే జన సుఖినో భవంతు. మీరు నన్ను సంప్రదించండి. మీకు ఏది కావాలన్నా నేను నా వంతు సహాయం చేస్తానని మరొక్కసారి విన్నవించుకుంటూ మా ఛానల్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను.